అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. వెల్కమ్ టు 18 న్యూస్. దిస్ ఇస్ పవన్. కుకట్పల్లిలో సంగీత్ నగర్లోని ఆ ఇన్సిడెంట్ మీ అందరికీ తెలుసు కదా. చిన్న పాపను అతి కిరాతకంగా 9 కత్తిపోట్లు పొడిచి చంపిన వ్యక్తిని అయితే అనుమానితుని అయితే పట్టుకోవడం జరిగింది పోలీసులు. వాళ్ళ దర్యాప్తులో అంతు తేల్చలేని నిజాలు అయితే బయటికి రావడం జరుగుతుంది. అక్కడ సీసీ కెమెరాలు అంటే వాళ్ళ బిల్డింగ్ లో సీసీ కెమెరాలు లేవు, కానీ ఆ బయట ఉన్న సీసీ కెమెరాలు అక్కడ పరిశీలించిన దాన్ని బట్టి అయితే ఒక వ్యక్తి అదే పొజిషన్ లో ఒక కింద సెకండ్ ఫ్లోర్ లో ఉంటున్న వ్యక్తి, అంటే ఈ చనిపోయిన పాప వాళ్ళు పెంట్ హౌస్ లో ఉంటారు, ఆ కింద పొజిషన్ లో అయితే సంజయ్ అనే యువకుడిని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అనుమానితుడిగా తీసుకోవడమే జరిగింది. అనుమానితుడిగానే ఇప్పటి వరకు అయితే అనుమానిస్తున్నారు. అతడే చేసుంటాడు అనే కోణంలో అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే బయట సీసీ కెమెరాలు ప్రయత్నించిన ప్రతిసారి అతను ఏదో అనుమానితంగా కొంచెం టెన్షన్ గా అక్కడక్కడే తిరగడం చూసినారు పోలీసులు వాళ్ళు అయితే. సో వెంటనే అతను అయితే అదుపులోకి తీసుకొని జరిగింది. ఏంటి అని అసలు ఆయన వివరాల్లోకి వెళ్తే, వాళ్ళు ఇక్కడ నుంచి కాదు, ఒడిస్సా నుంచి అక్కడ నుంచో వచ్చి ఇక్కడ పనిచేయడానికి వచ్చినారు అంట. సో వాళ్ళ భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. దీనికి కారణం ఎవరో క్షుద్రపూజలు చేసి ఏదో పూజలు చేసి మమ్మల్ని ఇద్దరిని విడదీయడానికి ప్రయత్నించారు అని చెప్పేసి ఆ పై ఇంటి వాళ్ళ మీద అయితే కక్ష పెంచుకోవడం జరిగిందంట. సో కక్ష పెంచుకొని ఆ కోణంలోనే ఆ పాపను చంపేసి ఉంటాడు అని చెప్పేసి కొంతమంది అనుమానించడం జరుగుతుంది. అదే విధంగా ఆవిడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. సో మరి పోలీసు వాళ్ళు అయితే ఈ కోణంలో అయితే దర్యాప్తు చేయడం జరుగుతుంది. మరి నిజంగానే అతను చేసుంటాడా లేదా అనే విషయం అయితే ఇంతవరకు తెలియదు, ఇంకా బయటపడలేదు. అధికారంగా పోలీసు వాళ్ళు కూడా ప్రకటించలేదు. కానీ అనుమానితుడిగా అతను అయితే అదుపులోకి తీసుకొని కొన్ని ఇన్వెస్టిగేషన్ అయితే చేసే ప్రాసెస్ అయితే నడుస్తుంది. దర్యాప్తు కొనసాగుతుంది. చూడాలి మరి అసలు ఆ చిన్నపిల్లని నిజంగా ఆలోచించినట్టయితే బయట నుంచి ఎవరు వచ్చి చంపలేరు. ఎందుకు అంటే అదే ఇంట్లో ఉంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఎవరైనా బయట నుంచి వస్తే ఈజీగా తెలిసిపోతుంది. కానీ ఆ ఇంట్లో వ్యక్తే ఈ విధంగా చేశాడంటే కొంచెం నమ్మడానికి అయితే కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి, కొన్ని కారణాలు కూడా దానికి తగ్గట్టే ఉన్నాయి. ముఖ్యంగా ఆ ఫింగర్ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో, డోర్ లాక్ వేసినప్పుడు కానీ తీసినప్పుడు కానీ ఫింగర్ ప్రింట్ డెఫినెట్లీ ఆ డోర్ మీద పడి ఉంటుంది కదా. సో వాటిని కూడా ఫింగర్ ప్రింట్ చెక్ చేయడము ఇవన్నీ చెక్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ పోలీస్ వాళ్ళు అయితే దీన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. డెఫినెట్లీ చిన్న పాప మైనర్ బాలికను అంత కిరాతకంగా చంపిన వ్యక్తిని అయితే అంత ఈజీగా వదిలిపెట్టము అని చెప్పేసి అయితే పోలీస్ బృందం కూడా వెల్లడించడం జరుగుతుంది. మరి చూడాలి. ప్రస్తుతం అయితే ఆ పాప తల్లిదండ్రులు తీవ్ర దుఃఖ శోకంలో మునిగిపోయి ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది క్లియర్ గా. సో అతన్ని అదుపులోకి తీసుకొని మరి అతడే చేసుంటే మాత్రం శిక్షలు కఠినంగా ఉండాలి. లేదు అతను కాకపోయినా కానీ వెంటనే ఆ దుర్మార్గుని ఎవడైతే చేశాడో వాడిని అది పట్టుకొని డెఫినెట్లీ కఠినంగా శిక్షించాలని చెప్పేసి అయితే నెటిజన్లు కోరుతున్నారు. ముఖ్యంగా ఎందుకంటే అంత చిన్న పాపను చంపడం అనేది నేరం. ఈ మధ్య కాలంలో రిలేటివ్సే చంపడం జరుగుతుంది. మనం చాలా ఇన్సిడెంట్లు చూసాం. బయట వాళ్ళు ఎవరో వచ్చి చంపట్లేదు, రిలేటివ్సే వచ్చి చంపుతున్నారు. ఎందుకంటే ఆ స్వేచ్ఛ వాళ్ళకే ఉంటుంది. అంటే ఇంట్లోకి వెళ్ళడం కానీ రావడం కానీ అంత ఈజీగా ఆ కోణంలో దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. మరి చూడాలి ఏం జరుగుతుందో. పోలీస్ వాళ్ళు ఎలాంటి అధికారంగా ప్రకటించిన వెంటనే మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అప్పటి వరకు మీ అభిప్రాయాన్ని అయితే, ఇలా చంపడం ఈ మధ్య కాలంలో ఇలా జరుగుతున్నాయి కదా ఇన్సిడెంట్ల పైన మీ అభిప్రాయాన్ని మా iDream తో షేర్ చేసుకోండి. సో అలాగే అప్డేట్ కోసం మా iDream ని ఫాలో చేయండి. అంటే వీళ్ళు చెప్పే విధానాన్ని బట్టి అయితే అసలు ఎలాంటి గొడవలు లేవు. మరి ఏమన్నా దొంగతనానికి వచ్చి ఏమన్నా ఇట్లా చంపినాడా, లేకపోతే అంటే ఏమన్నా అత్యాచారం జరిగిందా అనేది అయితే పోలీస్ వాళ్ళు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. పోస్ట్ మార్టంకి అయితే ఆ బాడీని గాంధీ హాస్పిటల్కి పంపించడం జరిగింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళ మామూలుగా అడిగి తెలుసుకున్నాం మరి ఏంటి పరిస్థితి. నమస్కారం. లాస్ట్ టైం పాపతో ఎప్పుడు మాట్లాడారు, ఏంటి పరిస్థితి? పాప ఇంతకుముందు 2-3 months బ్యాక్ అటు మా ఊరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రోజు మేము ఇటు సైడ్ వేరే గలీలో ఉంటాం మేము. మాకు ఇంతకుముందు తెలిసింది మాకు ఇలా జరిగింది అని చెప్పేసి. నేను డ్యూటీకి వెళ్ళాను, మా బ్రదర్ కాల్ చేశాడు. బ్రదర్ కాల్ చేసి బ్రదర్కు ఇలా చెప్పాడు. చెప్తే నేను ఇప్పుడు వచ్చాను. బ్రదరా మీరు? లేదు, మా ఇంకో బ్రదర్ ఉన్నాడు. ఇంకో బ్రదర్ కాల్ చేసి చెప్తాను, ఇప్పుడు వచ్చాను నేను ఇంట్లో. మరి ఏంటి ఎవరి మీద అనుమానం ఉంది? ఏది లేదు అని అనుకుంటున్నారు. దగ్గర కోరు వాళ్ళు, ఎవరి దగ్గరికి కోరు, ఎటువంటి విలేజ్ పెట్టుకోరు, గొడవలు అట్లాంటి పెట్టుకోరు వాళ్ళు. వాళ్ళకి ఏంటంటే పాప బాబు ప్రపంచం అన్నట్టు. మార్నింగ్ డ్యూటీకి వెళ్తారు, ఈవినింగ్ వస్తారు. ఎటువంటి లొల్లికి ఇంతవరకు ఎప్పుడు పెట్టుకోలేదు. ఇలా జరగడం అది ఏంటో తెలియదు. అంటే ఇలాంటి పరిస్థితి పాప పెంట్ హౌస్ వరకు వెళ్ళి చంపాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది? గొడవలు పడకుండా అది ఇంకా తెలియదు. అదేంటంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్తానే ఉంటారు, మాకు అంత తెలియదు. కంప్లైంట్ అయితే ఇచ్చినారు. అంటే అనుమానం ఎవరి మీద లేదు కదా.
ఎటువంటి అనుమానం లేదు. అమ్మా నమస్తే అమ్మా. పాపకి ఇలాంటి జరిగిందని మీకు ఎప్పుడు తెలిసింది? అసలు ఏంటి, ఎవరి మీద అనుమానం లేదంటున్నారు? 1 గంటకు ఆయన టిఫిన్ ఇవ్వమని వచ్చిండంట. ఇక ఫోన్ చేసిందంట, బాబుకు టిఫిన్ ఇచ్చిరాపు అని ఫోన్ చేసిందంట మా చెల్లె. పిల్లకు ఈ స్కూల్ లేదు కదా, ఇంటికాడ ఉన్నది, పిల్లగానికి టిఫిన్ ఇచ్చిరామని తోలిచ్చిందంట. ఆయన ఆడికి వెళ్ళి వచ్చేసరికనే గొండ్లం పెట్టిందంట. గొండ్లం పెట్టింది పిల్ల లేదు, గొండ్లం పెట్టినది పిల్ల లేదని ఆమెకు ఫోన్ చేస్తే డోర్ తీసే వరకల్లోనే మంచం మీద ఎల్లక్కలు పడి ఇక్కడ 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 మొత్తం పేగులు బయటకు వచ్చేసినాయి బాడీ. ఇట్లా అయింది అని లేచి మొత్తుకొని పిల్ల ఆమె మా తోటి కూడా ఫోన్ చేస్తే ఆమె వచ్చింది, మాకు ఫోన్ చేస్తే మేము వచ్చినాం. బాడీని పోలీసులకు ఫోన్ చేస్తే వచ్చి బాడీని తీసుకొని పోయింది. బట్టలను తీసేసి సంవత్సరాలు అవుతుందా? ఎవరితో ఎలాంటి గొడవలు లేదని కూడా చెప్తున్నారు. ఏం గొడవలు లేవు అమ్మకి, ఇక్కడ కూడా గొడవలు ఏం లేవు, మంచిగానే ఉంటారు ఇద్దరు. ఎందుకు అంటే ఏమన్నా డిఫరెంట్ గా ఉండడం కానీ, భయపడడం కానీ ఏమన్నా కనిపించిందా ఈ 4 రోజుల నుంచి? మంచిగానే ఉంది. నుంచి ఏమైనా పోవడం కానీ, వస్తువులు ఏమైనా పోవడం కానీ జరిగింది? మంచిగానే ఉంది. పిల్లకి ఎవరేం చేసిర్రో అట్లా జరగకూడదు. లక్ష్యపూరితంగా చంపడానికే వచ్చినట్టయితే ఆడ గుర్తులు తెలుస్తున్నాయి. మరి అట్లా కట్ చేయడం అంటే ఇక్కడ మొత్తం కట్ చేయడము, పేగులు తీయడం అంటే మరి ఎవడు చూసినోడే చేసిండా, ఎవడు చేసిండో అర్థం కాదు. తెలిసిన వాళ్ళే చేస్తారు, తెలియని వాళ్ళు అయితే ఎవడు వస్తాడు ఆగం ఇంట్లోకి? ఇంట్లోకి ఎవరు వస్తారు? అక్కడ రాసి పెట్టిన 2-3 సార్లు వస్తే దాన్ని చూసి ఇక్కడే నిలబడ్డాం మేము. ఓనర్స్ అడిగి పైకి వెళ్ళాం. ఎవరు వచ్చింది మరి ఇళ్ళగల్లోకి తెలియదా? పైకి ఎక్కింది చేసి నా బంగారం నెట్ల చేతునే నాయమ్మ, నా బంగారం ఏం చేతునే నాయమ్మ, అది నా వడవసిన బంగారము నాయమ్మ, నా తల్లు నా తల్లి. తెలియదు నాకు అసలు. 1:30 ఫోన్ చేస్తే వచ్చిన లేరు అసలు, లేరంటే ఎవరు నాకు ఫోన్ చేస్తే అంత చిన్న పిల్లని అతి కిరాతకంగా చంపాల్సింది. ఎట్లా చంపాలనిపించిందో మరి ఏం అసలు అర్థం అవ్వట్లేదు కదా మాకు కూడా. ఏం కావాలని కోరుకుంటాం మీరు? పాపకు పెద్ద మాకు న్యాయం కావాలి, ఎవరెవరు చేసిండో మాకు న్యాయం కావాలి, మా పాపకు న్యాయం కావాలి అసలు. ప్రస్తుతం మేనమామ ఉన్నాడు, ఆ పాప వాళ్ళ మేనమామ. సో ఇన్సిడెంట్ మీద ఆయనకి స్టార్టింగ్ నుంచే పాపం మాట్లాడుతున్న వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అసలు ఏం జరిగింది అన్న. చెప్పండి, ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, అసలు మీకు ఎప్పుడు తెలిసింది ఇలా జరిగింది? 10 నుంచి 12 మధ్యలో అయితే అయింది. 10 నుంచి 12 మధ్యలో వాళ్ళ తమ్ముడికి టిఫిన్ బాక్స్ కోసం అని చెప్పేసి వాళ్ళ డాడీ వచ్చి చూసేసరికి, తమ్ముడికి బ్యాగ్ చూసేసరికి తను పాప బెడ్ పైన పడుకొని ఉందన్నమాట. పోయి చూస్తే బ్లడ్ మొత్తం బ్లడ్ అంత ఉంది, బాడీ నిండా బ్లడ్ ఉంది. చూస్తే మొత్తం కత్తిపోట్లతోని పేగులన్నీ బయటకు వచ్చినట్టు మొత్తం ఒడిచేసారు అన్నమాట. అరుస్తుందని చెప్పేసి గొంతు పట్టి విసికేసారు. అంటే ఇప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా సౌండ్స్ కూడా రాలేదంటే ఏం కనీసం? సౌండ్స్ కూడా ఏం రాలేవంటే డాడీ అని 3 times వెళ్ళినప్పుడు పక్క ఇంటి అబ్బాయి చూసి సౌండ్స్ వస్తుందని బయటకు వచ్చి చూసేసరికి ఎవరు లేరంటే సౌండ్స్ కూడా అయిపోయినాయి అంట. అంతవరకే. ఇది ఖచ్చితంగా మీరు అంటే ఏమన్నా తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఏదైనా పగబెట్టుకొని చేసినారు అనిపిస్తుందా? అంటే ఈ మధ్య కాలంలో అలాంటి ఇన్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. లేదు అంటే ఇంట్లో ఏమన్నా దొంగతనానికి వచ్చి ఈ విధంగా చేసినారు అనిపిస్తుంది? ఇంట్లో కక్ష అంటే ఎవరి మీద అయితే ఏం లేదు, పగలంటే ఏం లేవు, కానీ ఇంట్లో దొంగతనానికి వచ్చే పాపను చూసి చంపేసిండు అని చెప్పేసి అంతే. అంటే అనుమానాలు కూడా మీకు ఎవరి మీద? అయితే ఏం లేదు, నార్మల్గా పిల్లలు వస్తుంటారు పోతుంటారు అంతే. సో మీరు ఎప్పుడు మాట్లాడారు పాపతో లాస్ట్ టైం? పాపతోనే మొన్న ఒకసారి మాట్లాడినా. అంటే మీరు ఇక్కడ ఉన్నారా? నేను ఇక్కడ ఉన్నాను, నేను గచ్చిబౌలిలో ఉంటాను. వేరే దగ్గర ఉంటారు? వేరే ఉంటాం. ఇక్కడ వాళ్ళ మదర్ ఫాదర్ పేరెంట్స్ వాళ్ళు మాత్రమే ఉంటారు. అందరూ ఎటోళ్ళ వెళ్ళిపోయినప్పుడు ఇన్సిడెంట్ జరిగింది. అంటే మా సిస్టర్ డ్యూటీ చేస్తుంది, మా బావ మెకానిక్ షాప్ ఉంటుంది, తను అక్కడ వెళ్ళిపోయి మా అక్క కూడా హాస్పిటల్కి వెళ్ళింది. మధ్యలో ఎవరు లేని ఆల్రెడీ చూసుకున్నట్టుండి ఎవరు ఉండరు అని చెప్పేసి కూడా ముందే ప్లానింగ్ వేసుకొని పైనకి వచ్చి పాప ఉందని చెప్పేసి పాపను వచ్చేసి అయితే పాప ఉంటుందని అతనికి తెలియదు, ఏదో రెక్కి చేసుకొని ఉండరు అనమాట. లాక్ వేసుకొని ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. ఇప్పుడు పాప ఉండేసరికి వచ్చి చూసి పాప అరుస్తుందని చెప్పేసి నన్ను గొంతు పట్టుకొని పొడి చేసి వెళ్ళిపోయాను.
చిన్న పిల్లని అతి కిరాతకంగా చంపడం జరిగింది. అసలు మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? అలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు అయిన పాపకి ఇలాగే ఇంకోసారి కావద్దు అంటే ఫస్ట్ బిల్డింగ్ కి సీసీ కెమెరాస్, ప్రతి ఇంటికి సీసీ కెమెరాస్ ఉండాలి. కెమెరాలు ఉంటే అట్లీస్ట్ ఉన్నా ఇప్పుడు దొంగ అనేది ఇంకా క్లారిటీగా తెలుస్తలేదు. ప్రతి బిల్డింగ్ ఇప్పుడు సీసీ కెమెరా ఉండుంటే ఆ పాపం ఎవరేమి హత్య చేసారు అనేది మాకు తెలుస్తుండే. సీసీ కెమెరాలు లేవు. సెకండరీ పిల్లల్ని ఇంట్లో వదిలేసి ఎవరు కూడా వెళ్ళొద్దు, ఎక్కడికి కూడా వెళ్ళొద్దు. కావాలంటే రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో దగ్గర కానీ ఎక్కడైనా వదిలేసి వెళ్ళినా ఏం కాదు, కానీ పిల్లని ఒక్కదాన్ని ఇంట్లో వెళ్ళేసి ఎప్పుడు ఆ తప్పు ఎప్పుడు చేయొద్దు. ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటారు? మాకు ఎవరైతే హత్య చేసిరో వాడిని ఒక్కసారి మాకు కనిపించి వానికి ఉరి శిక్ష అని ఖచ్చితంగా ఏదో ఒక శిక్ష పడేటట్టు మాత్రం చూడాలి. అట్లయితేనే ఆ పాప మనశ్శాంతిగా ఉంటుంది. ఏంటమ్మా పాప ఫ్యామిలీలు మంచోళ్ళే, అందరు మంచోళ్ళే. ఏమి పాప మాకు మంచివే. వాళ్ళు డ్యూటీలోకి వెళ్ళిపోయారు. అమ్మ సాయం చేసుకుంటుంటే వాళ్ళ అమ్మగానే వెళ్ళిపోయింది. బాసు పిల్లలు కట్టిద్దామని వాళ్ళ డాడీ వచ్చాడు. వచ్చే లోపల ఎవరో చంపి పాడేశారు. ఏంటి మరి ఇప్పుడు అపార్ట్మెంట్ అంటే చిన్న శబ్దం వచ్చినా కానీ చూస్తారు. వీళ్ళు చూడలేదు, వీళ్ళు ఎవరు చూడలేదు. ఏమైనా కానీ ఇక్కడ తాగుడు ఎక్కువ, రాత్రి 1 కానీ 2 కానీ కొంచెం ముందు పోయి ఉంటే తాగుపోతూనే ఉంటారు ఇక్కడ. ఈ మాటతో పక్క పులుసు కాదు. నా పెళ్ళైన కొత్తలు వచ్చినా నేను ఇక్కడ, నేను ఇక్కడ కుక్కపల్లికి. మరి అంటే వీళ్ళందరూ మంచిగా ఉంటారు, అందరూ మంచిగా చూస్తారు. ఇప్పుడు ఇంత పెద్ద విషయం అయింది అప్పుడు కానీ వాళ్ళు తీయలేదంటే దానికి అర్థం ఏమైనా ఇంతవరకు మాకు మెయిన్ తెచ్చలేదు. ఇది సపోజ్ ఆగానే వస్తున్నారు. ఎందుకంటే నా మనవడు కానీ వీళ్ళ కొడుకు కాడ గురించి వస్తే నేను వచ్చేదాన్ని ఇక్కడికి నా మనవడం గురించి. ఇదే బస్ ఒకటే స్కూల్లో చెప్పకుండా వచ్చేవాడు చిన్నపిల్లగాడు వాళ్ళ కొడుకాడికి. నేను వచ్చాను ఇంట్లో గేట్ చెప్పతే తీస్తుంది. ఏమైనా పద్మా అంటుంది. మా మనోడు వచ్చిన కానీ పిల్లగాడు మాకు తెచ్చినాడు. అంత పెద్ద ఎత్తు వచ్చి ఒక అమ్మాయిని చంపినట్టే. ఏమి ఎట్లా ఇప్పుడు పేరెంట్స్ పని చేయకపోతే పిల్లలు బతకలేదు, వాళ్ళు చదివించుకోలేము, కడుపు నిండదు, ఏమి ఇంటికే కట్టలేము. అవునా కదా? మరి ఎవరు దీనికి సాక్ష్యం చెప్పండి. ఇంత తప్పు కాకుండా ఉంటుందా? వచ్చి చూసుకోరా. ఎందుకు వినపడదండి? వినపడకుండా ఉంటుందా? మరి మరి నువ్వు పక్కన సరే నేను కింద వినపడతా వినపడదా? ఎవరి పిల్లైనా మన పిల్లేనండి, అర్థమవుతుందా? ఎవరి పిల్లైనా మన పిల్లనే. చూడు వస్తుందా ఇంకొక పిల్ల మరి ఎంత. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.